నమస్కారం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయంలో పాత్ర ఏమైనా ఉందంటారా? వర్మ గారి పాత్ర ఉన్నా లేకపోయినా కూడా మేము ఆయన అంటే గౌరవించేవాళ్ళం నిన్నటి వరకు. కానీ ఆయన ఎదురు తిరుగుతున్న ఈ సందర్భాలు చూసి లేదు అని చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు. వర్మ గారు ఆయన నియోజకవర్గం దాటితే కూడా గుర్తుపడతారో లేదో నాకైతే తెలియదు. అలాంటి వాడు ఆకాశం మీద ఎవరో పాత రోజుల్లో విన్నాం, ఆకాశం మీద ఉమ్మూసేవాళ్ళని. ఇవాళ వర్మగారిని చూస్తే అనిపిస్తుంది మాకు. కానీ అతను ఇవాళకి మేము గౌరవిస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సీటు త్యాగం చేశారనో ఇంకోటో మా కోసం చేశాడు కాబట్టి ఇవాళకి గౌరవిస్తున్నాం. ఆయన కానీ ఆయన అనుచరులు కానీ గుర్తుంచుకొని కూటమిలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకుంటే మేము చాలా ఆనందంగా ఉంటాం. కానీ ఏదో ఒకటి చేద్దాం దురుద్దేశంతో ఉంటే మట్టికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక పిఠాపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. దాన్ని గుర్తుంచుకొని గౌరవించాల్సిందిగా వర్మ గారికి కానీ ఆయన అనుచరులకు కానీ మేము ఒక జన సైనికుడిగా మేము ఆశిస్తున్నాం. త్యాగానికైనా సరే కష్టానికైనా సరే ముందు కళ్యాణ్ బాబే గుర్తొస్తాడు. అసలు ఆ విషయంలోకి వస్తే మాకిచ్చిన ఎంపీ సీట్లు కూడా మేము వదులుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు మాకిచ్చిన ఎమ్మెల్యే సీట్లు కూడా వదులుకున్నాం. రాజకీయ పార్టీల్లో ఇవాళ 100% స్ట్రైక్ రేట్ అయినా సరే పొత్తులో 3 పార్టీలు ఉండటానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ గారే. ఆ విషయాన్ని ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. అసలు వర్మ గారు పదవి కోసం అంత పాగులాడతారా? ఏమండి, రాజకీయాల్లో సేవ కోసం వచ్చాం, అసలు అంత పాగులాడచ్చా? అది వాళ్ళు చూసుకోవాలి. ఏది అతను కుటుంబంలో భాగస్వామ్యం, కానీ అతను తెలుగుదేశం క్యాండిడేటు. అది వాళ్ళు చూసుకోవాలి. ఏదో సామెతలాగా వాళ్ళు వచ్చి మా మీద పడతారు, జనసేన పార్టీ మీద. ఇది కరెక్ట్ కాదు. అది నా అభిప్రాయం. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయంలో వర్మ పాత్ర ఉందంటారా? ప్రజలందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి కేవలం ఆయన నిస్వార్థమైన మనసే అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. మరి ఈరోజు పిఠాపురంలో ఆయన నిలబడుతున్నారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనగానే ఆ రోజు ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. మరి ఈ రోజు కూడా ఎలక్షన్ ముందే కాకుండా ఎలక్షన్ అయిపోయిన 9 నెలల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఒక సర్వే మేము చేయిస్తే ఈ రోజు కూడా తెలిసింది ఏంటంటే ఇలాంటి ఒక నాయకుడిని భవిష్యత్తులో కానీ ఇంతకు ముందు కానీ చూసి ఎరగమని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా టయానికి జరుగుతున్నాయి. ప్రతి ఒక్క పని కూడా మాకు ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోయినా ఎప్పుడూ కూడా ఏ కావాలన్నా మాకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా వెంటనే మాకు ఆయన పేరు చెప్తే చాలు దానికి సొల్యూషన్ చూపిస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి వర్మ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప మరి ఏమీ చెయ్యట్లేదు. మరి ఎలక్షన్ ముందు కూడా చూసుకుంటే చాలా స్టెంట్లే చేశాడు. మరి పార్టీలోనే టీడీపీ పార్టీలోనే అతనికి ఒక గుర్తింపు లేదు. సీటు ఇవ్వలేదని చెప్పి రాజకీయం చేసి మరి చంద్రబాబు నాయుడు గారి ఫొటోస్నే వాళ్ళ కార్యకర్తలతో దగ్ధం చేయించారు. మనం ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వర్మ గారు ప్రజలకి ఎటువంటి సేవ చేయకపోగా పవన్ కళ్యాణ్ గారు ప్రతినిధులతో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి సేవ చేయిస్తుంటే ఎక్కడైనా సరే అడ్డుపడుతూ, అన్ని విషయాల్లో అడ్డుపడుతూ, ఎక్కడ లొసుగులు దొరుకుతాయా అని చూస్తూ, ఎక్కడా దొరక్కపోయేసరికి ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి మీద అభియోగం వెయ్యాలని చెప్పి పని కట్టుకొని తిరుగుతున్న వర్మ గారికి ఒకటే చెప్తున్నాను. వర్మ గారు, మీ పేరు ఈరోజు అందరూ తలుచుకుంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే మీరు ఈరోజు కనీసం మీరు బయటికి రాగలిగారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మీకు ఆయన ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు చాలా విలువ ఇచ్చారు. ఆ విలువని మీరు కాపాడుకుంటారని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే మేడం, టీడీపీలో ఎవరికైనా పదవులు రాకపోతే ఆ ఎఫెక్ట్ జనసేన నేతకు చూపిస్తారంటే వీళ్ళకి ఏమైనా జనసేన పదవులు ఇస్తారంట? టీడీపీ వాళ్ళకి జనసేన అడ్డు అవుతుందని మేము అనుకోవట్లేదు. అదేవిధంగా మేము కూడా మీరు అడ్డు అనుకుంటే ఇప్పుడు ప్రభుత్వం ఫామ్ అయ్యేది కాదని కూడా మేము అనుకుంటున్నాము. మరి మేమెంత సపోర్ట్ చేశామో మీరు కేవలం 21 సీట్లలో సపోర్ట్ చేసి ఉండొచ్చు. మరి మేము మిగతా 125 సీట్లలో మీకు సపోర్ట్ చేయకపోతే మరి మన కూటమి వచ్చేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి మతి ఉండి మాట్లాడాల్సిందిగా కూడా
అందరికీ కూడా శుతిమెత్తంగా హెచ్చరిస్తున్నాను. పిఠాపురంలో మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఒక కార్యక్రమానికి హాజరై వస్తుంటే పిఠాపురం ఎస్విఎస్ఎం వర్మ అనుచరులు ఆయన మీద వ్యక్తిగత దోషం పిఠాపురంలో వర్మ లేకపోతే విజయం లేదంటూ ఆయన మీద వ్యక్తిగత దోషం లేదు ఎంతవరకు ఇక్కడ వర్మ అనుచరులు అని పేరు చెప్పుకుంటా వైసీపీ వాళ్ళు ఆ యొక్క ముసుగులో గుండాయుధం చేస్తున్నారా అని చెప్పని మనం అనుమానించాల్సి వస్తుంది. ఎందుకంటే వర్మ అనుచరులు అని చెప్పుకుంటే గతంలో కూడా మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారిని అలానే లోకేష్ బాబుని కూడా చాలా దారుణమైన భాష, అది ఎవరు కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలు మాట్లాడరు అలాంటి భాష. అలాంటి భాష మాట్లాడతా ఆయనకే చేటు కలిగించేలాగా మేము వర్గం అని చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ అంటే టీడీపీ ముసుగేసుకున్న వైసీపీ కార్యకర్తలు అని చెప్పని మేము అభిమానిస్తున్నాం. అలాగే మా మర్రెడ్డి శ్రీనివాస్ గారి మీద కూడా జరిగిన దాడిలో కూడా వర్గం కింద చెప్పుకున్న వాళ్ళు కూడా టీడీపీ ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలుగానే మేము ఖచ్చితంగా భావిస్తాము. దీన్ని ఖచ్చితంగా టీడీపీ క్యాడర్ గమనించాలి, దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే క్రమశిక్షణ అనేది జనసేన పార్టీ నుంచి నేర్చుకోవాలి. జనసేన పార్టీలో ఏ చిన్న అంశం అంటే కూటమికి ఏదైనా ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అలానే టీడీపీ కూడా ఈ స్థాయిగా అంటే ఒక కుట్రకోణం జరుగుతుంది అక్కడ పిఠాపురంలో ఒక కుట్రకోణం జరుగుతుంది. ఆ కుట్రకోణం భాగం గమనించి టీడీపీ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అంటే అసలు కనీసం అక్కడ ఏం జరుగుతుంది, గతంలో కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని ఎందుకు అలా అన్నారు, ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్ గారి మీద ఎందుకు ఆ దాడి చేపించారు, ఇవన్నీ ఏం జరుగుతుంది అని చెప్పని క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద నిర్ణయం తీసుకుంటేనే ఇక్కడికి ఆగుతాయి. లేదు అంటే ఇంకా మరింత పేటరేగిపోతారు వాళ్ళు. నిజంగా అనుచర వర్గం అంటే మేలు చేసేటట్టు ఉండాలి తప్పితే కీడు చేసేటట్టు ఉండకూడదు. ఒకవేళ వాళ్ళకైనా పదవులు ఇవ్వాలి అనుకుంటే వర్మ గారికి పదవి ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంటారు. అంటే ఇదే ఇస్తారా, ఇంతకన్నా పెద్ద స్థాయిలో కూర్చోబెడతారా అనేది ఆ పార్టీ ఆలోచించుకుంటుంది. వర్మ గారిని ఏ స్థాయిలో కూర్చోబెట్టుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు. అది పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు. కానీ ఈ అనుచర వర్గం అని టీడీపీ ముసుగులో వైసీపీ కార్యకర్తలు ఎవరైతే హడావుడి చేస్తున్నారో వారి వల్ల వర్మ గారికి మాత్రం చాలా చాలా డ్యామేజ్ జరుగుతుంది. అది గమనించుకోకపోతే మాత్రం మరి ఆయన భవిష్యత్తుకే అది ప్రశ్నార్థకరంగా మారుతుంది. వర్మ గారు అలా కారణం ఏంటంటే ఒక మహిళ మళ్ళీ మీరే పోటీ చేయాలి, ఇక్కడ అభివృద్ధి ఆగిపోయిందని. మరి దీన్ని ఆయన టీమ్ స్క్రిప్టెడ్ వర్క్ అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని మన కథనాలు చూస్తూనే ఉన్నాము. వర్మ గారు అంతకుముందు ఏదైతే వెళ్ళి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు రిలీజ్ చేశారో, ఎక్కడైతే చెత్త చెదారం పేరుకుపోయిందని చెప్పనేది చెరువు అని చెప్పి అన్నారు, ఆ చెరువు దగ్గర అది ఆల్రెడీ ఫిబ్రవరి నెలలోనే పవన్ కళ్యాణ్ గారు అమౌంట్ శాంక్షన్ చేశారు. అది రేపు ఎల్లుండి పనులు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి. దాన్ని ఇప్పుడు ఏదో మేము పరిశీలించాం కాబట్టి మేము ఇదంతా అధికారుల దృష్టి తీసుకెళ్ళాం కాబట్టే ఈరోజు శాంక్షన్ అయ్యింది అనే మాట చెప్పుకునే పరిస్థితికి దిగజారిపోతున్నారంటే మరి అక్కడ ఏం జరుగుతుంది అనేది జనాలకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన క్రెడిట్ మొత్తాన్ని వీళ్ళు టీడీపీ మిగతా వర్గం అనుకోవట్లేదు, అనుచరులు ఒక మిస్గైడ్ చేస్తున్నారు ఆయన్ని, అది ఆయన తెలుసుకోవట్లేదు. ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిన నిధులు తాలూకా పనిని అక్కడ పని జరగట్లేదని చెప్పని అధికారులకు రిపోర్ట్ చేయడం ఏంటనేది మరి అది ఏంటనేది ఆయనకి తెలియాలి. అంటే కూటమిలో ఉన్నారు కదా, మాట్లాడితే టీడీపీ వాళ్ళు త్యాగం చేశారు, వర్మ త్యాగం చేశారు అంటే జనసేన త్యాగంతో పోల్చుకుంటే వాళ్ళ త్యాగం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళ అన్న మాటలకి? ఇప్పుడు ఏముంటుందండి, ఇప్పుడు మాకు 21 పోతే మిగతాదే 144 ఏముంటుంది దానికి. మనం మాట్లాడుకోవాలంటే త్యాగాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ఎవరు చేయరు. ఆయనతో పాటు పార్టీనే పణంగా పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలకు బాగుండాలని, రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారో, ఎంత కష్టపడ్డారో, ఎంత అవమానాలు పడ్డారో, పార్టీలో కమిటెడ్గా పనిచేసే నాయకుల చేత కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ నిర్ణయం వల్ల. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చాం, ఎస్ ఒకవేళ అనుభవిస్తున్నాము అంటే ఆ పర్సంటేజ్లు ఎంత డిఫరెన్స్ ఉన్నాయనేది చూస్తాను. అయినా కూడా మేము కమిటెడ్, పార్టీలో ఉన్న వ్యక్తులందరూ కూడా కమిటెడ్గానే పనిచేస్తున్నారు. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఈ టీడీపీ ముసుగులో వైసీపీ కార్యకర్తలు దాన్ని ఇంకా ఎక్కువ ఈ అసంతృప్తులు పెంచే అంశాలు. ఎందుకంటే వైసీపీకి తెలిసిన విద్యే చుచ్చు రాజేయటం, లేదంటే మధ్య పొలాలు పెట్టడం, లేకపోతే హత్య రాజకీయాలు చేయటం, లేదంటే ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేయడం, లేకపోతే బూతుల రాజకీయాలు చేయడం, ఇవన్నీ అలవాటే కాబట్టి ఇది కూడా అందులో భాగంగా అని చెప్పని మేము భావిస్తాం. కరెక్ట్ అనేది ఆయనకు తెలియాలి, ఆయన మనసుకు తెలియాలి. అంటే అంతకుముందు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పుడు చేసే ట్వీట్లు ఏంటి అనేది చూసుకుంటే
మరి ఏంటి అనేది, ఎందుకు ఆ తేడా వస్తుంది అనేది ఆయన మనసాక్షికి వదిలేయాలి. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 10 నెలల నుంచి ఎన్నోసార్లు అన్నారు టీడీపీకి ఇంతకు ముందు ఎప్పుడు దాని ఓటింగ్ పర్సెంటేజ్కి ఈసారి ఎలక్షన్లో వచ్చింది అన్నారు. ఒక విధంగా చెప్పాలంటే దానికి కారణం జనసేన పవన్ కళ్యాణ్ గారే. కానీ ఆ మాత్రం విషయం ఈయన తెలియట్లేదు అంటారా? అసలు చంద్రబాబు నాయుడు మొన్న కూడా అన్నారు కదా, మొన్న కూడా లోకేష్ బాబు కూడా చెప్పిన ఒకే ఒక మాట, ఈరోజు నిలబడ్డాము ఏంటి పవన్ కళ్యాణ్ గారు అన్న మాట, దాన్ని చాలామంది జీర్ణించుకోలేక వాళ్ళు విపరీతమైన పోస్టులు పెట్టినప్పుడు కూడా గతంలో అన్న మాటలన్నీ సరే గుర్తు తెచ్చుకున్నారు అందరూను. ఇది డైరెక్ట్గా 40 సంవత్సరాల పైచిలకు అనుభవం ఉన్న వ్యక్తే జనసేన లేకపోతే ఈరోజు మేము లేము, పార్టీ నిలబడాలంటే ఖచ్చితంగా జనసేన సపోర్ట్ ఉంది కాబట్టి ఈరోజు మనం బలంగా ఉన్నామని చెప్పి అన్నమాట మేము అనుకుంటుంది కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్న మాటే. అలానే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఈ రాష్ట్రానికి కావాలి కాబట్టి నేను ఆయన కింద పనిచేస్తానన్నమాట పవన్ కళ్యాణ్ గారు అన్నమాటే. అంటే వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ అలా ఉంది. సో ఎవ్వరూ ఏమీ మాట్లాడుకోవాల్సిన అవసరం దాని గురించి. మరి వీళ్ళు వెనకాల ఇంత చేస్తుంటే జనసేన వాళ్ళు ఎందుకని స్పందించడం లేదు? అంటే స్పందిస్తే మీ మీద క్రమశిక్షణ చర్యలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి? క్రమశిక్షణ చర్యలు అంటే కూటమిని దెబ్బతీయకూడదు అనేది మెయిన్ లక్ష్యం. ఎందుకంటే కూటమి ఇప్పుడు రాజకీయాలు, అందులో వైఎస్ఆర్సీపీ అంత తేలిగ్గా మనం 11కు పడిపోయాం కదా, మనం ఏం చెయ్యము అని చెప్పని చేతులు కట్టుకుని కూర్చునే రకం కాదు. ఖచ్చితంగా వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే స్ట్రాటజీలు అన్ని చేస్తూ ఉంటాయి. కాబట్టే చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఏం తీసుకున్నారు అంటే కూటమి విచ్ఛిన్నం కాకూడదు, కూటమి విషయంగా ఎవరు కూడా బలంగా బయటికి అంటే ఈ వైసీపీ యొక్క కుట్రలకి మనం భాగస్వామి కాకూడదు అని చెప్పని చాలా స్ట్రిక్ట్గా చెప్పి, అంటే అదేదో చర్యలు తీసుకుంటారనేది ఇంకోటో కాదు. కూటమి విచ్ఛిన్నం అయితే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు ఇబ్బంది పడితే ఏదైతే త్యాగాలు చేసాం మేము ఇక్కడ ఈ స్థాయికి తీసుకొచ్చామో అదంతా కూడా నిర్వీర్యం అయిపోద్దనే ఉద్దేశంతోనే మా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ అయ్యంతే. అధికారంలోకి రాకముందు జనసేన త్యాగం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన త్యాగం చేయాలంటారా? అంటే అఫ్కోర్స్ ఇప్పుడు అధికారంలో మా అధ్యక్షుల వారి ఆలోచన విధానం అలా ఉంది. మా అధ్యక్షుల వారి ఆలోచన విధానం ఏంటంటే ప్రజలే, అక్కడ ప్రజలు తప్ప ఇంకొక ఆలోచన లేదు ఆయనకి. కాబట్టి ప్రజల కోసం ఆ రోజు మేము చేసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని మన రాకముందు ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, వచ్చిన తర్వాత అనుభవపూర్వకంగా కొన్ని ఉంటాయి. సో అవన్నీ కూడా ఫాలో అవుతా ఉన్నాం. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మంచి అవకాశం ఉంటుందని మేము భావిస్తాం. జనసేన, టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటే అన్ని ఫాలో అయ్యి రూల్స్ ఫాలో అయ్యి కూటమి విచ్ఛిన్నం కాకూడదు అనుకుంటే మిగిలిన వాళ్ళు పాటించకపోతే ఈ కూటమి అనేది ఎంతకాలం ఎలా కలిసి ఉంటుంది అనుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఓర్పు ఓపికతో ఉన్నంతకాలం కూటమి కలిసే ఉంటుందండి.